1928. లివర్పూల్ పట్టణం వదిలిపెట్టి 9th August. 9 ఆగస్టులో బయలుదేరినాం. 1928. 1928లో For Canada. కెనడా దేశం. And I said, now I'm going to show ఇప్పుడు నేను చూపిస్తాను. what they can do, I can do. వారు ఏమేం చేయగలరో నేను చేయగలను. It is when they smoke వారు పొగ తాగితే and put their smoke this way, సిగరెట్ ఈ విధంగా పెడితే I do this way. నేను ఇంట్లో పెడతాను. Feeling very, very proud of. చాలా గర్వంగా. Went on taking part of it. మరి Went on taking part every activity. ప్రతి దానిలో కూడా పాల్పొందుతూ వచ్చాను. I can do what they can do. I can do what they can do. వాళ్ళు ఏం చేస్తారో నేను కూడా చేయగల, వారు చేయగలిగింది నేను కూడా చేయగలను. Who are they to say we Indians are inferior? వారెవరు ఇండియా వారు తక్కువని చెప్పడానికి? Yesterday came. ఆదివారం వచ్చింది. They came a notice. ఒక నోటీస్ వచ్చింది. There will be a Christian service ఇక్కడ in the first class, time at 10 o'clock. మరి ఫస్ట్ క్లాస్ డైనింగ్ స్థలంలో క్రిస్టియన్ సర్వీస్ క్రైస్తవ ఆరాధన జరుగుతుంది. Unknown to me, God was preparing me for the very same thing. నాకు తెలియకుండానే దేవుడు దాని కొరకే నన్ను సిద్ధం చేస్తున్నాడు. So a thought came to me. ఒక తలంపు వచ్చింది. I can go anywhere. నేను ఎక్కడైనా పోగలను. I've gone to many places. అనేక స్థలాలకు వెళ్ళాను. I've never gone so far to Christian service. ఇంతవరకు క్రైస్తవ ఆరాధన స్థలాలకు వెళ్ళలేదు. Let me prove to my friends I can go anywhere. కనుక నా స్నేహితులు కూడా రుజువు చేస్తాను, నేను ఎక్కడైనా I పోగలను. have absolutely no interest in the Bible బైబిల్లో నాకేం శ్రద్ధ లేదు. or Christianity. క్రైస్తత్వంలో Only to prove ఊకే రుజువు I చేస్తాను. can go everywhere. నేను I ఎక్కడైనా can do పోగలను, everything. ఏదైనా చేయగలను. God is so mysterious, isn't it? దేవుడు ఎంతో మర్మనిదము. So I took by the very last row. పోయి ఆ వెనక స్థలంలో కూర్చున్నాను. Never knew at that time how they begin, what they do. ఆ సమయంలో ఏం చేస్తారు, ఎట్లు ఆరంభిస్తారు ఏమో నాకు So I తెలియదు. was watching them. నేను వారిని కనిపెట్టాను. They stood, వాళ్ళు లేచారు, I stood. నేను లేచాను. They sat down, వారు కూర్చున్నారు, I sat నేను down. కూర్చున్నాను. Like that way. ఆ విధంగా It went on from ఆ time. విధంగా కొంతసేపు The అయింది. man began to speak. ఆ మనిషి బోధిస్తున్నాడు. I went to sleep. నేను నిద్రపోయినాను. I'm not here for your sermon. నీ ప్రసంగాన్ని కొరకు వచ్చింది. How can you people teach us about God? దేవుని విషయం మీరేది నాకు We బోధిస్తారు. Indians know all about God. మేమే హిందూ దేశస్థం, దేవుని విషయం బాగా ఎరుగుతాం. You know about motor car, మీరు మోటార్ కార్లు మీకు తెలుసు, and we about God. మాకు దేవుని విషయం తెలుసు. Like that thought. ఆ విధంగా మా తల I paid no attention whatsoever in the man's message. ఆ మనిషి బోధించే దానిపై నా గమనం ఏం పోలేదు. In the end, they all began to pray చివరిగా వారు ప్రార్థించారు upon their knees, మోకాళ్ళ మీద. and I kept sitting. నేను కూర్చున్నాను. I said, నేను I'm not going to kneel down with these people. వీళ్ళతో నేను మోకాళ్ళ మీద They don't belong to my country and my religion. వారు నా దేశస్తులు గారు, నా మతస్థులు గారు. I would never live with them. నేను వాళ్ళతో మోకాళ్ళ But the thought came to me, తలంపు వచ్చింది, doesn't look nice. ఇది బాగుండదు. While they are praying, వారు ప్రార్థించారు. either I should go out or kneel down. నేను బయట అయినా పోతే మంచిది, లేక Then మోకరించాను. the thought came to me, తలంపు వచ్చింది. in India, I have never disturbed anybody in prayer either in a train or roadside or a public garden. ఇండియాలో ఉన్నప్పుడు మరి ఎక్కడైనా సరే ప్రార్థనలో ఉండేటప్పుడు వేలపల గానీ లేక రైలు బండిలో గానీ మరి ఎక్కడున్నా ఎవరిని కలవరపరచలేదు. That's a very common style in India. అది ఇండియాలో అనేది సహజమైంది. Many praying here and there. ఇక్కడ అక్కడ అనేకులు So ప్రార్థిస్తుంటారు. I said, నేను అనుకున్నాను, if I will show respect to Mohammedan and all kind of other people in prayer, India, మహమ్మదీయులకు ఇతరులకు మరి ఇండియాలో ఉన్నప్పుడు మర్యాద చూపేవాడిని. they also must be respected. మరి ఇక్కడ వారు కూడా మర్యాద ఇస్తే మంచిది. You have to be respectful and kneel down. అక్కడ మర్యాద ఇవ్వడానికి మోకరించాను. Because I couldn't go out. వెలపలికి పోలేకపోయినా. The one man was kneeling on right side, left side. ఒకడు ఈ ప్రక్క మోకరించున్నాడు, ఒకడు ఈ ప్రక్క I మోకరించాడు. looked both ways. మరి రెండు వైపు చూశాను. I said, no, I want to serve them. సరే ఇప్పుడు వారిని కలవరపరచు. Let me be respectful and polite and kneel down. గనక వారికి మర్యాద గౌరవం చూపిస్తాను, మోకరిస్తాను. And I could see అప్పుడు చూశాను, some divine power falling upon me. దైవ శక్తి నా మీద పడేది కనబడుతుంది. And the body was trembling. నా దేహమంతా వణుకు పుట్టింది. And these words came automatically. ఈ మాట తనంతట అవే వచ్చినవి. Lord Jesus Christ, ప్రభు యేసు క్రీస్తు ప్రభువా, I know, I believe, నేను ఎరుగుదు, నేను నమ్ముదు, thou art the living Christ. నీవు జీవము గల క్రీస్తు, Thou art the living Christ. నీవు జీవము గల క్రీస్తు. Now I can't tell you why these words came from my lips. ఈ మాటలు నా పెదవుల్లోకి ఎందుకు వచ్చినాయో నేను చెప్పలేను. I have never heard anybody talking about the same person anywhere. కనుక ఎప్పుడైనా అదే విషయం ఎవరైనా నాతో మాట్లాడేది నాకు జ్ఞాపకం లేదు. Nobody gave me a tract or a book anytime as I remember. ఎవరైనా ఎప్పుడైనా జ్ఞాపకం ఉన్నట్టుగా మరి ట్రాక్ట్ అయినా పుస్తకం ఇచ్చిన వాళ్ళు లేరు. But the word came clear to me. అది ఈ మాటలు స్పష్టంగా వస్తున్నాయి. I know, I believe, Lord Jesus, thou living Christ. నేను ఎరుగుదును, నేను నమ్ముతున్నాను, యేసు క్రీస్తు ప్రభువా, నీవు జీవము గల క్రీస్తు.
That's from the beginning. అది మొదటి ఆరంభం. See, God uses all these means step by step. చూడండి, దేవుడు ఇటువంటి విధములన్నీ అడుగడుగునకు ఉపయోగిస్తాడు. I was 3 months in Canada. 3 మాసములు కన్నడ దేశంలో ఉన్నారు. And they were very, very kind to me. వారు చాలా Everywhere. దయ కలిగి ఉన్నారు ఎక్కడైనా. And that gave me a desire to go back second time. అదే నాకు ఆశ కలిగించింది ఏమనగా రెండవసారి వెళ్ళాలి. See, God's not in a hurry. చూడండి, దేవుడు తొందరపడు. He will take his time. ఆయన సమయం ఆయన తీసుకుంటాడు. We have to only abide by his time. మనం ఆయన సమయంలో నిలిచి ఉండాలి. So during my second visit to Canada, నేను కన్నడ దేశమునకు రెండవ పర్యాయం in పోయినప్పుడు 1929, 1929 I gone there to finish my training in the agricultural engineering. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో ట్రైనింగ్ ముగించడానికి అక్కడికి వెళ్ళాం. In that period, ఆ కాలంలో I met a friend ఒక స్నేహితుడు in కలిశాడు YMCA, YMCAలో. and I said to him, నేను ఆయనను will you kindly lend me your Bible? దయచేసి నీ బైబిల్ నాకు ఇస్తావా అని And అడిగినాను. he was surprised at my request. అప్పుడు నేను అడిగినప్పుడు ఆయనకు ఆశ్చర్యమైంది. He said, why are you asking for a Bible? నీవెందుకు బైబిల్ అడుగుతున్నావు? I've heard you Indians don't like Bible. మీరు ఇండియా దేశస్తులు బైబిల్ ఇష్టపడరని మేము విన్నాం. I said, yes, quite true. నేను అన్నాను, సరే నిజమే, I never liked it. నేను ఇష్టపడలేదు. In the year 1919, I was given a Bible starting in Lahore, West Pakistan. 1919వ సంవత్సరము వెస్ట్ పాకిస్తాన్ లాహోర్ లో నాకు ఒక బైబిల్ ఇచ్చారు. At that time, they were giving a free Bible to all those who passed the university exam. ఆ సమయంలో యూనివర్సిటీ ఎగ్జామ్స్ పాస్ అయిన వారందరికీ ఒక బైబిల్ ఇచ్చేవారు. So they gave me very nice English Bible. నాకు చాలా మంచి ఇంగ్లీష్ లెదర్ బైండింగ్ బైబిల్ ఇచ్చారు. And to show my hatred for the Bible, బైబిల్ విషయము నాకుండే ద్వేషం చూపించాను. I tore the whole Bible ఆ బైబిల్ అంతా చించేశాను. and kept the leather cover. ఈ లెదర్ కవర్ మాత్రం It's a very nice cover. చాలా బాగా చక్కగా ఉండింది. I was so blind, నేను అంత గుడివాణ్ణి, but God is so patient, దేవుడు అంత ఓపిక గలవాడు, so loving and so kind. చాలా ప్రేమ దయ. Even though you may be fighting against God, నీవు దేవునికి విరోధంగా పోరాడినా but God still loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He will not leave you. ఆయన నిన్ను విడవడు. He has made many plans even now to seek you and to find you and bless you. ఇప్పుడైనా నిన్ను వెతకడానికి, కనుగొనడానికి, ఆశీర్వదించడానికి అనేక విధములుగా వెంటాడుతున్నాడు. It's a wonder ఆశ్చర్యం how patient God is. ఎట్లు దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. Even though we deserve such a great punishment for rebellion గొప్ప శిక్ష మన తిరుగుబాటు కొరకు మనకు ఉన్నప్పటికీ, and our blasphemous words against him, ఆయన విరోధముగా మన యొక్క దేవదూషణ మాటలన్నీ, even though I was speaking words of blasphemy against Bible and the Lord Jesus Christ for 10 years, దేవదూషణ మాటలన్నీ మరి బైబిల్ విషయము, క్రైస్తవ విషయము, ప్రభువైన యేసుక్రీస్తు విషయము 10 సంవత్సరాలు దూషించాను. yet my Lord was seeking after me for all these years unknown to me. ఆయన నా ప్రభు ఈ సంవత్సరాలు అన్నిటిలో నేను ఎరగకుండా నన్ను వెతికినాడు. I told my friend, నా స్నేహితుడితో అన్నాను, even though I tore the Bible నేను బైబిల్ చించివేసేప్పటికి and have been speaking words of blasphemy against Bible బైబిల్ విషయమై దూషణ మాట for about 10 years, 10 సంవత్సరాలు, but now in my heart I know He's the living Christ. అయితే ఇప్పుడు నా హృదయములో నేను ఎరుగుదును ఆయన జీవము గల క్రీస్తు అని. I don't know anything about him. ఆయన విషయం నాకేం తెలియదు. I am very anxious to know more about the living Christ. జీవము గల క్రీస్తు విషయమై ఎరగాలని ఇంకా ఎంతో ఆశ ఉంది. So he gave me a very small pocket English Testament. ఆయన ఒక చిన్న పాకెట్ లో పెట్టుకునే ఇంగ్లీష్ కొత్త నిబంధన ఇచ్చారు. That was in December 14, 1929. డిసెంబర్ 14, 1929 I came to my room నా గదిలోకి వచ్చాను. and began from the very first chapter of the first gospel. మరి Matthew. మొదటి సువార్త మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుంచి ఆరంభించాను. That for 3 hours. 3 గంటలు చదివాను. And I said, అన్నాను, I have never seen any book like this in the world. ఇటువంటి పుస్తకము లోకమందంతా ఎక్కడ నేను చూడలేదు. Going by the language, going by the words, going by the style, going by the paragraphs, I have to admit, an ordinary book. భాష చూస్తే, దాని యొక్క పారాగ్రాఫ్ చూస్తే, మరి దాని యొక్క వరుసలు చూస్తే, దాని యొక్క విధం చూస్తే, మరి ఇటువంటి పుస్తకం నేను ఎక్కడ I never seen a book like this in here. ఇటువంటి పుస్తకం ఎక్కడ చూడలేదు. I said, అన్నాను, even though I have read many well-known books of English writers మరి ఇంగ్లీష్ గ్రంథకర్తల యొక్క ప్రఖ్యాతి గల పుస్తకం ఎన్నో in చదివాను my BA, నా యొక్క బిఏలో, but never see a book like this way. ఇటువంటి పుస్తకం చూడలేదు. It's a book of God. దేవుని పుస్తకం. No man can write like this. ఏ మనుషుడు రాయలేడు. I must be respectful and going through it. దేన్ని చదవడానికి మర్యాదతో చదవాలి. When I reading every verse without stopping. ప్రతి వచనము ఆపకుండా చదువుతూ వచ్చాను. Then there Mark Gospel. మార్క్స్ వార్త చదివాను. Then Luke's Gospel. మరి లూకాసు వార్త. And third day I came John Gospel. 3వ దినమున యోహాను సువార్త. I was reading in my own room.
నా గదిలోనే చదువుతున్నాను. In chapter 3, 3వ అధ్యాయం these words, ఈ మాటలు, Verily, verily, I say unto thee, I say unto thee. నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. I began to say in my heart, నా హృదయంలో అనుకున్నాను, it may be a good book, మంచి పుస్తకం, but only meant for Americans and Europeans. ఇది అమెరికా వారికి, ఐరోపా వారికి మాత్రమే. ఇది We have got our book in India, ఇండియాలో మా పుస్తకాలు మాకున్నవి, but this book is only meant for these people, అయితే ఈ పుస్తకం ఈ ప్రజలకి, not for us. ఇది మాకు కాదు. When I said in my heart that way, నా హృదయంలో అట్లా అనుకున్నప్పుడు I could feel a divine person coming to my room ఒక దైవ వ్యక్తి నా గదిలోకి వచ్చినట్టుగా and చూడగలను. whispering to me, నాతో గుసగుస చెప్పు, don't say this, ఇట్లా చెప్పొద్దు, I say unto thee, నేను నీతో చెప్పుచున్నాను, I say unto thee. నేను నీతో చెప్పుచున్నాను. This book belongs to you ఈ also. పుస్తకము నీ కొరకు కూడా. Having heard that, అది విన్నాను, I knelt down. మోకరించాను. The Lord, ప్రభువా, in that case, I am a great sinner. అట్లయితే నేను మహాపాపిని, Without knowing anything about it, దాని విషయం నేను ఏమి ఎరక్కునని, I have spoken words of blasphemy దూషణ మాటలు for పలికినాను 10 years, 10 ఏళ్ళు, and also against thy name also. నీ నామముకు దూషణ పలికినాను. Then I began to see my sins. అప్పుడు నా పాపములు చూడడానికి I ఆరంభం. saw black spots on the body, నా దేహము నల్లని మరకలు కనబడు, and there came filthy smell. దుర్వాసన And వస్తుంది. the voice came. ఒక స్వరం వినబడు. భగత్ సింగ్, These spots you are seeing, నీ కనబడే మరకలు, smell you are smelling, ఈ వాసన is because of your sins. నీ పాపములను బట్టి కలుగుతున్నది. As scripture says, లేఖనం ఉన్నట్టు, be sure your sin shall find you out. నీ పాపము నిశ్చయముగా నిన్ను పట్టుకును. Numbers 32:23. సంఖ్యాకాండం 32:23. And that morning I saw my sin. ఆ ఉదయకాలం నా పాపము Right from my childhood days. నా యొక్క బాల్యం నుండి I said, నేను అన్నాను, oh Lord, it's quite true. ఓ ప్రభువా, ఇది సత్యం. Even though I have covered my sins from my parents, my teachers, and friends, neighbors, నా పాపములు నా తల్లిదండ్రులకు, నా ఉపాధ్యాయులకు, నా పొరుగు వారికి, నా స్నేహితులకు నేను దాచిపెట్టినప్పటికీ, but now I confess before thee. ఇప్పుడైతే అన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. I have done these shameful things. నేను సిక్కరమైన పనులు చేశాను. Defiled my body, నా దేహం see my parents, నా తల మోసం wasted చేశాను. my money. నా డబ్బు వ్యర్థం My చేశాను. money but no peace. నాకు డబ్బు ఉంది, సమాధానం లేదు. Have education విద్య ఉంది, but no victory. అయితే జయం లేదు. Lord, anyhow, such a man. ప్రభు, ఇటువంటి మనుషుని కూడా నిరీక్షణ Then the verse came, అప్పుడు స్వరం this వినబడింది, is my body broken for you. ఇది నా శరీరము నీ కొరకై ఇవ్వబడినది, This is my blood shed for the remission of your sins. ఇది నా రక్తము నీ పాపముల యొక్క విమోచనార్థమై చిందించబడినది. And I replied, నేను అప్పుడు జవాబిచ్చాను, Lord, these words are beyond my understanding. ప్రభు, ఈ మాటలు నా జ్ఞానమునకు మించినవి, They are your words, ఇవి నీ మాటలు. and without understanding, I believe it. గ్రహించకపోయినా నేను నమ్మినాను. So I thank God, దేవుని He వందనాలు. gave me a simple faith beginning itself. ఆరంభంలోనే ఈ సామాన్య విశ్వాసం ఇచ్చినాడు. So I said, Lord, నేను even though I can't understand what these words mean, ప్రభు, ఈ మాటల యొక్క భావం ఏమిటో నేను they are గ్రహించకపోయినా, your words. ఇవి నీ మాటలు. No man can say these words. ఏ మనిషి ఈ మాట పలకలేడు. Or my friend, or my relation, or my teachers, or a priest. నా స్నేహితులు గాని, లేక నా బంధువులు గాని, నా యొక్క మా తల్లిదండ్రులు గాని, లేక పూజారులు గాని, They are your words. ఇవి నీ మాటలు. I believe them. నేను నమ్మినాను. Verse came, స్వరం వచ్చింది, go, thy sin forgiven thee. వెళ్ళుము, నీ పాపం క్షమించబడి. How simple. ఎంత సామాన్యం. And yet we find it so hard sometimes to believe it. అయినప్పటికీ కొన్ని పర్యాయం నమ్మేదానికి ఎంత కష్టం. We go on struggling and struggling and struggling for many years. అనేక సంవత్సరాలు పోరాడుతూ ఉంటాము. But so simple. ఎంత సామాన్యం. When you say from the heart, హృదయపూర్వకంగా చెప్పు, Lord, I thank you for dying in my stead. ప్రభువా, నాకు బదులుగా చనిపోయిన నీకు వందనములు. I thank you for taking my place. నా స్థలము నీ వహించిన నీకు Because he వందనములు. did no sin. ఆయనే పాపం He knew no sin. ఆయన పాపం Has all power. ఆయన సర్వాధికారం. Yet he gave himself. ఆయన తను అర్పించుకున్నాడు. But not for himself. He has no need. ఆయనకి అక్కర్లేదు, ఆయన కొరకు కాదు. Are the angels? దూతల They కొరకు have no need. అక్కర్లేదు. Are the animals? They have జంతువులు no need. వాటికి అక్కర్లేదు. He died for you and me. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. And he rose again. ఆయన తిరిగి For లేచాడు. our sake. మన కొరకు. For justification. మా నీతి కొరకు. Thereby these few words of thanks, ఆ కొన్ని కృతజ్ఞత గల మాటలు we can be transformed. That మార్చబడుతున్నాయి. happened to me. అటు నాకు జరిగింది. And I said, Lord, I believe it. నేను చెప్పాను, ప్రభువా నమ్ముతున్నాను. I asked him, go, thy sin be forgiven thee. జరగబడినది, వెళ్ళుము, నీ పాపములు క్షమించబడి. And I was changed. మార్చబడినాను. Without anybody telling me, ఎవరేం చెప్పకుండా I lost taste for tobacco and shameful things and books and all the worldly things. పొగ త్రాగడం గాను, దురలవాటులు, చెడలవాటులు, సిగ్గుకరమైన పనులు, మరియు లోక పుస్తకములు అన్నిటికీ ఆ రుచే పోయింది. His life coming into me changed me and made a new person. ఆ జీవన లోపలికి వచ్చి నన్ను మార్చి నూతన వ్యక్తిగా చేసిన.
Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? The Lord can come in your heart yet. ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా నీ హృదయంలోకి వచ్చాడా? Unknown to you. నీకు తెలియకుండా He has been seeking after you. నిన్ను వెతుకుతున్నాడు. Maybe through your mother's prayer, నీ తల్లి ప్రార్థన, or your father's prayer, నీ తండ్రి ప్రార్థన, or your wife's prayer, నీ భార్య your ప్రార్థన, husband's prayer, నీ భర్త ప్రార్థన, your children's prayer, నీ పిల్లల ప్రార్థన, your neighbor's prayer, నీ పొరుగు వారి ప్రార్థన, our friend's prayer. స్నేహితుల ప్రార్థన, Anybody unknown to you? నీకు తెలియకుండా